జనవరి 3వ వారంలోకి జనంలోకి జగన్ వెళ్ళబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించబోతున్నారు. 26 జిల్లాల్లోనూ పర్యటించబోతున్నారు జగన్. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తలు నాయకులతో సమాలోచనలు జరుపుతారు. సూచనలు సలహాలు తీసుకోబోతున్నారు జగన్. ఇకపై అపాయింట్మెంట్ లేకున్నా తాడేపల్లిలోని ప్రతి ఒక్కరిని కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేస్తున్నారు. నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైకాపాలో నిస్తేజం నెలకొన్న ఈ సందర్భంలో ఇక పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ఇక జిల్లాల పర్యటనకు పూనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్ళబోతున్నారు జగన్. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించబోతున్నారు. 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటించబోతున్నారు. పార్టీ బలోపేతంపైనే ఆయన ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. సామాన్య కార్యకర్తలు నాయకులతో సమాలోచన జరపబోతున్నారు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు చాలామందితో కలవలేకపోయిన జగన్ ఇక తన పద్ధతిని మార్చుకోబోతున్నారు. ఇకపై ఎలాంటి అపాయింట్మెంట్ లేకున్నా తాడేపల్లిలో ప్రతి కార్యకర్తతోనూ ప్రతి ఒక్కరిని కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ నేతలు కలిసేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చాలామంది పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో జగన్ ఇక కొత్తగా ఈ ప్లానింగ్ రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో క్యాడర్ దూరం అవుతున్న నేపథ్యంలో పార్టీని మళ్ళీ స్ట్రెంథన్ చేసే నేపథ్యంలో జగన్ ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకున్న ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసి నేరుగా జిల్లా అధ్యక్షులనే పార్టీ బాధ్యులుగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొలిక్కి రాగానే ఇక ఆయన జనవరిలో పర్యటించబోతున్నారు. ఎక్కడికక్కడ నాయకులతో మాట్లాడి సర్దుబాట్లు చేయబోతున్నారు. మొత్తం మీద జగన్ జిల్లాల పర్యటనకైతే ప్రణాళికలు రూపొందిస్తుంది వైసీపీ. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు. పూర్తిగా జనాలతో మమేకమయ్యేలా ప్లానింగ్ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రణాళికలతో వైసీపీ ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది? రామ్దాస్, జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా తన రూట్ని కొంత గేరు మార్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇప్పటికే వరుసగా క్యాడర్ అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఇటీవల టీడీపీ సోషల్ మీడియా మీద పెట్టిన కేసుల జబ్బుకు కనీసం సోషల్ మీడియా కార్యకర్తలు కనీసం పలకరించలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డిలో ఉన్నారనే ఒక నిస్తైర్యం వస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ ని తిరిగి పూర్వవైపు ఉంచేందుకు ప్రయత్నాలు జరిపే దిశగా ఆలోచిస్తున్నారు. పండగ తర్వాత అంటే సంక్రాంతి పండగ తర్వాత జనవరి 3వ వారం నుంచి పూర్తిగా కూడా ఇక ప్రజలతో మమేకం కావాలని ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పటికే అంటే 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 2 రోజులు అక్కడ ఉండాలనుకుంటున్నాడు. 2 రోజుల పాటు అక్కడ ఉన్న క్యాడర్ని, నాయకుల్ని, అక్కడ ఉన్న లీడర్ని ప్రతి ఒక్కరిని కూడా కలవాలనే ఒక ప్రయత్నంలో సమీక్షలు నిర్వహించుకోవాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి అనే ఒక ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు కేవలం అక్కడే కాకుండా టీడీపీ పలుసార్లు ఆరోపిస్తుంది ఈయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు, ఇక్కడ ఎవరిని కలవడానికి వీలు లేదని. కానీ అదే మార్పును బయటికి ఆ మార్పులను తీసుకుని వచ్చే ప్రయత్నంలో భాగంగానే గతంలో రాజశేఖర రెడ్డి ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కడ కావాలంటే అక్కడ అపాయింట్మెంట్, వితౌట్ అపాయింట్మెంట్ సామాన్యులు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉంటాయని పోయి కలిసి వాళ్ళకున్న సమస్యలని చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఆ దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా ప్యాలెస్ లో అన్ని రకాల తాడేపల్లిలో ఇంటిలో ఆయన కలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ దిశగా కొంత మార్పులు డిజైన్స్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఏ టైంలో వచ్చినా నన్ను కలిసే ప్రయత్నం చేయొచ్చు అనే ఒక మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కేసులకు సంబంధించి సోషల్ మీడియా కేసులకు సంబంధించి క్యాడర్ అంతా అస్తవ్యస్తమవుతున్న పరిస్థితుల్లో మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అదాని సంబంధించిన ఈ సెక్యూరిటీ ఇష్యూస్ కొంత తలనొప్పుగా మారుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ క్యాడర్ లో కొంత కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయడం, ఆ దిశగా కానీ నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తే క్యాడర్ పూర్తిగా కూడా మునుపటి జోష్ నింపే ప్రయత్నం చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది. మా నాయకుడిని నేరుగా మేము కలవడానికి
అపాయింట్మెంట్లు వద్దు, మధ్యవర్తులు వద్దు, మధ్యలో గేట్లు వద్దు, మా గేట్లను తెరవండి, మేము మా నాయకుడితో మా బాధలు చెప్పుకుంటాం, మా బాధలు మాట్లాడతాం అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఆఫ్ జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది రామదాస్. రైట్. అంటే కృష్ణమోహన్, ఇప్పటికే పార్టీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. జిల్లాల్లో కూడా పూర్తిగా కేడర్ అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. సో మరి జగన్ జిల్లాల పర్యటన తర్వాత కాస్త పార్టీ ఏమైనా మళ్ళీ జవసత్వాలు నింపుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? డెఫినెట్ గా. అంటే బేసిక్ గా ఇప్పుడు ఒక తీవ్రమైన విమర్శ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియా కేసులు దెబ్బకి ఎవరైతే కొంతమంది అరెస్టులు అయ్యారో, కొంతమంది పరారులో ఉన్నారో, కనీసం వీళ్ళని ఎవరిని కూడా స్థానికంగా నేతలు ఎవరు కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్లి పరామర్శించే పాపన పోల. ఎవరైతే పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం సోషల్ మీడియాలో వ్యవహరించారో, సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీకి అండగా నిలబడాలనే ప్రయత్నం చేశారు, ఆ కార్యకర్తల్ని ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించారు. ఆ కేసులు దెబ్బకి ఎక్కడికక్కడ కొంతమందిని అరెస్టులు చేశారు. దాంట్లో మహిళలు ప్రధానంగా ఉన్నారు, కొంతమంది వృద్ధులు పిల్లలు ఉన్నారు. కనీసం ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా కనీసం స్థానికంగా ఉన్న ఏ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని కలవలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో క్యాడర్ అంతా కూడా కొంత సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, క్యాడర్ అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఆలోచన తీసుకోవడం అంటే బహుశా ఇప్పటికే లేట్ అయింది. జనవరి నుంచి పండగ తర్వాత నుంచి ఆలోచనకి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని కానీ చేయగలిగితే, అంటే ముందు జగన్మోహన్ రెడ్డికి ముందున్న గేట్లు కానీ ఓపెన్ చేయగలిగితే, సో అది మంచి పార్టీకి లాభం చేకూరే పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అది కాకుండా ఇప్పుడు ప్రజల్లో మమేకం కావడం పట్ల కొంత ఆయనకి అవుతుంది తప్పితే దానివల్ల ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే ఆ దిశగా అయితే కొంత ముందుకు నడిపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చుట్టూ ఉన్న కొంత టీం కూడా ఆ దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతున్నట్టుగా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు జరపబోతున్నారు జగన్. ఇక నుంచి పూర్తిగా ప్రజలతో మమేకం అవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. 26 జిల్లాల్లో పర్యటించబోతున్నారు జగన్. జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తలు, నాయకులతో సమాలోచనలు జరపబోతున్నారు. సూచనలు, సలహాలు తీసుకోబోతున్నారు జగన్. ఇకపై అపాయింట్మెంట్ లేకున్నా తాడేపల్లిలో ప్రతి ఒక్కరిని కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేస్తున్నారు. నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి రాబోతుండడంతో ఇక జగన్ ఒక రకంగా పార్టీని బతికించుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనకు జగన్ బయలుదేరబోతున్నారు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.